ప్రపంచాన్ని కదిలించే వార్తలు, నిజాన్ని నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్న 2K మీడియా. బయట ఆవారా ఎందుకు తిరుగుతున్నారు? మీకు తెలియదా? ఆర్సీ చూపించాలి. ఫింగర్ ప్రింట్ ఉందా? ఫింగర్ ప్రింట్ చెక్ చేయించాలి. లైసెన్స్ లేకుండా బండి ఎట్లా నడుపుతున్నారు? మైనర్ డ్రైవింగ్ నేరం అని తెలియదా మీకు? మన దగ్గర యాక్సిడెంట్ అయింది అక్కడ. ఎవరు మీ నాన్న? ఎవరు పిలువు, మీ నాన్న పిలువు. బండి స్విచ్ చేయండి, బండి స్విచ్ చేయండి, తీసుకోండి. మైనర్ డ్రైవింగ్ చేసి మన దగ్గర యాక్సిడెంట్ అయింది తెలుసా నీకు? మరి ఎందుకు తిరుగుతున్నారు? మైనర్ డ్రైవింగ్ రాత్రి 11 గంటలకు ఎందుకు తిరుగుతున్నారు? రీజన్ కూడా లేదు. ఏం ఎందుకు తిరుగుతున్నావు? ఎందుకు వేస్తారు మీరు? ఎందుకు తిరుగుతున్నావు ఈ టైంలో? నీకు లైసెన్స్ లేకుండా బాబు, ఇప్పుడు ఏదైనా ఒకటి మైనర్ డ్రైవింగ్ టౌన్ లో చేయొద్దు అని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. లైసెన్స్ లేదు కదా. బండి నడిపేది ఎవరు? నువ్వు నడుపుతున్నప్పుడు నీకు లైసెన్స్ ఉండాలా లేదా? లైసెన్స్ లేకుండా బండి నడిపితే మైనర్ డ్రైవింగ్ కింద తల్లిదండ్రులను కూడా కేసు బుక్కులు చేస్తున్నాను తెలుసా తర్వాత మీకు? చేస్తున్నప్పుడు ఎందుకు తిరుగుతున్నారు? ఎంత అవుతుంది? రాత్రి టైం ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఇంటికి పోతున్నావు కాదు, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎందుకు తిరుగుతున్నావు బయట? బండి స్విచ్ చేయండి, బండి స్విచ్ చేయండి. మీ కోర్టులో పెడతాము. మీ నాయన మీద కూడా ఒకటి బుక్ చేసి పంపిస్తాం. ఈరోజు మన నల్గొండ జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారము సమస్యాత్మకమైన ప్రాంతాలైనటువంటి మన్యంబావి, మన్యంచెలక, ఐదర్ఖాన్గూడలో ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అలాగే స్పెషల్ పార్టీ సిబ్బందితో మార్చ్ చేయడం జరిగింది. దీంట్లో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ కొన్ని రోజులుగా అర్ధరాత్రి సమయాలలో కావచ్చు, రాత్రి 9 నుంచి 11 సమయాలలో కావచ్చు, విపరీతమైనటువంటి 100 కాల్స్ రావడం జరుగుతుంది. దీంట్లో మేము ప్రధానంగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంతమంది అలాంటి కారణం లేకుండా అకారణంగా రోడ్ల మీదకి వచ్చి సౌండ్లతోని బైకులపై తిరుగుతున్నటువంటి ఆవారా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల, అలాగే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రోడ్ల మీద కావచ్చు, అరుగుల మీద కావచ్చు కూర్చొని మందు తాగుకుంటూ, సిగరెట్లు తాగుకుంటూ ఈ చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించే వారి పట్ల
అలాగే కొంతమంది బయట నుంచి కొత్త వ్యక్తులు రావడము, ఇక్కడ సంచరించడము, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి రావడంతో జిల్లా ఎస్పీ శ్రీ శరత్చంద్ర పవార్ సార్ ఆదేశానుసారం, అలాగే మన నల్గొండ డిఎస్పీ శివరామ్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక రూట్ మార్చ్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ఉన్నటువంటి అన్ని కాలనీలో కూడా సంచరిస్తూ ప్రజలకు భరోసా కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఎవరు కూడా ఏదైనా సమస్య వస్తే పోలీస్కి వెంటనే తెలియజేయాలని, అలాగే ఎలాంటి సమస్య పట్ల కూడా వాళ్ళు ధైర్యంగా ఉండాలని, వాళ్ళకి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళకి భరోసా కల్పించడం జరిగింది. డ్రైవర్లపై ఎటువంటి ఫోకస్ పెట్టారు సార్? మనం చూసుకున్నట్లయితే ఇటీవల రోడ్డు ప్రమాదాలలో మైనర్ డ్రైవింగ్ చేయడం ద్వారా ఎక్కువ క్షత్రఘాతులు అవుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాము. రీసెంట్గా కూడా ఇదే మిర్యాలగూడ రోడ్లో మైనర్ వ్యక్తి కారు నడుపుతూ ప్రమాదానికి గురి చేయడము, అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాకపోయినా కూడా చాలా సంఘటనలు జరగడము మనం చూస్తున్నాము. మైనర్ డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో ఇక నుంచి ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదు. వెహికల్ చెక్కింగ్ల ద్వారా పట్టుబడినా కానీ, ఎవరైనా వెహికల్ చెకింగ్ కావచ్చు, అలాగే పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా దొరికితే వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారి మీదనే కాకుండా వారి తల్లిదండ్రుల పట్ల కూడా కఠినంగా ఉన్నటువంటి బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం వాళ్ళకు కూడా శిక్ష అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మన గౌరవ కోర్టు కొన్ని కేసులలో శిక్షలు విధించడం జరిగింది. ఇక ముందు కూడా ఈ బిఎన్ఎస్ ప్రకారం వాళ్ళ పట్ల మైనర్ డ్రైవింగ్ పట్ల కఠినంగా ఉంటారని తెలియజేస్తున్నాం.